హలో, వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము రీసెంట్గా ఒక షాప్కి వెళ్ళాం. అదైతే రీసెంట్గానే ఓపెన్ చేశారట. అందులో ఏమేమి ఉన్నాయి, అసలు షాప్లో ఏం యూజ్ ఉంది, మీరు పెడితే ఏం తీసుకోవచ్చు, ఇక్కడ ఏం బాగున్నాయి, వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. మీకు యూజ్ ఉంటే తప్పకుండా వెళ్ళి అక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడైతే మాకు A to Z అన్నీ దొరికాయి. అన్ని వస్తువులు, అన్ని ఐటమ్స్ను కూడా ఇంటికి సంబంధించినవి ఒకే చోట షాప్ లాగా పెట్టారు. ఇదే వాల్యూ జోన్ మీకు వీడియోలో కనిపిస్తోంది కదా, వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అన్నట్టు. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారు. పటాన్ చెరువు ORR దగ్గరలో ఉంది ఇది. ఇది కొత్తగా ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, వాటి మీద కాస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది అన్నీ నేను చెబుతున్నాను ఇందులో. మొత్తం వీడియోలో అంతా కూడా మీకు ప్రైసెస్ కూడా షేర్ చేస్తాను. ఇక్కడ అయితే మనకి ఫ్యాన్సీ ఐటమ్స్, జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ, గ్రోసరీస్, లేడీస్ అవుట్ఫిట్స్, జెంట్స్ డ్రెస్సెస్, కిడ్స్ వేర్ అన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి. మనకి ఎటు కావాలంటే అటు ఆ రూట్ ద్వారా చూసుకుని వెళ్ళొచ్చు. పైన డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఏ ఐటెం ఎక్కడ దొరుకుతాయో కొంచెం డిస్ప్లే చూసుకుని మనం అటు వెళ్ళొచ్చు. ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, స్టీల్ ఐటమ్స్, మనకి బెడ్షీట్స్, పిల్లో కవర్స్, మొత్తం మన కిచెన్ కానీ, బెడ్రూమ్స్ కానీ, హౌస్కి సంబంధించిన హౌస్ హోల్డ్ గ్రోసరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ దీంతో పాటు లేడీస్కి వెస్ట్రన్ వేరు, ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి. వెరైటీ వెరైటీ ఫ్యాన్సీ శారీస్, పట్టు శారీస్, డ్రెస్సెస్, లేడీస్కి, గర్ల్స్కి, ఉమెన్స్కి, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అందరికీ కూడా మంచి సైజులు, క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందిట. నేను తీసుకున్న వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ క్లాత్ చాలా బాగుంది. డ్రెస్సెస్, టాప్స్ అవి కూడా కలర్ షేడ్ అవ్వట్లేదు. కొంచెం ఏమంటారు, మనకి క్లాత్ కూడా కంఫర్ట్గా కూడా ఉంటున్నాయి అని చెప్పి అన్నారు. అలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. దానివల్ల బాగుంది అని చెప్పి నేను కూడా వెళ్ళి చూశాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. చూడాలనుకున్న వాళ్ళు, మీకు యూజ్ ఉంటుందని డెఫినెట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం చూసి వెళ్ళి తీసుకోవచ్చు. ఇక్కడ స్టీల్ ఐటెం అని, గ్రాసరీ, కిచెన్ ఐటమ్స్, చాలా ట్రెండింగ్ కలెక్షన్ అనమాట. వెస్ట్రన్ వేర్ నాకు బాగా నచ్చింది. వెస్ట్రన్ వేర్ ఇక్కడ అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరు కూడా చూడండి. నేను చూపించాను అవన్నీ కూడా. ఎంత చేసినా చాలా పెద్ద షాప్ కాబట్టి నేను కొంతవరకు కవర్ చేయగలిగాను. అసలు అంటూ ఏముంటాయి ఇందులో, వాల్యూ జోన్ హైపర్ మార్ట్లో ఏముంటాయి, అసలు ఏం దొరుకుతాయి అన్నది మీకు ఐడియా వస్తుందని చెప్పి నేను షేర్ చేశాను. దీనికి ఇంకా బ్రాంచెస్ కూడా పెడతారట త్వరలో. చాలాసేపు పట్టింది షాప్ అంతా తిరగడానికి. అన్నీ చూసి ఎలా ఉన్నాయి, మనకి ఏం ఐటమ్ యూజ్ ఉంది, ఇది కావాలి, అలాంటివన్నీ చూస్తూ మొత్తం తిరిగేసరికి చాలా టైం పట్టింది. 3 to 4 hours. అంతసేపు ఉన్నాం కదా. ఇది చాలా దూరం, ఊరికి చాలా దూరం, అవుట్స్కట్స్లో ఉంది. మనకేమి దొరకవు అనడానికి లేదు. అక్కడ చక్కగా ఇష్టా ఫుడ్ వాళ్ళది పెట్టారు. అక్కడ ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఏదైనా కావాలి మనకి అంటే తింటూ మనం ఇక్కడ షాపింగ్ కూడా చేయొచ్చు. 1 గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంది ఇక్కడ. చక్కగా మనకి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. 1 గ్రామ్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బాగున్నాయి. చాలా వెరైటీస్ అనిపించాయి, డిఫరెంట్గా ఉన్నాయి ఈ వెరైటీస్ కూడాను. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది నాకు అన్నీ కూడా. ఇంకా మామూలుగా ఆడవాళ్ళంటే నచ్చేది ఫస్ట్ 1 గ్రామ్ జ్యువెలరీ, డ్రెస్సెస్, వెస్ట్రన్ వేరు, కిడ్స్ వేర్ ఎలా ఉన్నాయో చూస్తాం. అవి మాత్రం చాలా నచ్చాయి నాకు ఇక్కడ. ఇక్కడ నక్షత్ర వాళ్ళ షాప్ కూడా ఉంది. నక్షత్ర అనేది ఫేమస్ కదా, ఎప్పటి నుంచో ఆ జ్యువెలరీకి ఫేమస్ నక్షత్ర అనేది. అది ఇక్కడ మనము ఆ నక్షత్రాలో తీసుకుంటే బేసిక్గా అది కలర్ చేంజ్ అవ్వడం అది కూడా ఉండదు, అంత క్వాలిటీగా చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ బాగా నచ్చినవి చూపిస్తున్నాను మీకు, అవుట్ఫిట్స్ కూడా చూపిస్తున్నాను. ట్రెండింగ్గా ఉంది. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆ డిఫరెంట్ కలెక్షన్లా అనిపించింది నాకు. వెస్ట్రన్ వేర్ అయితే బాగా నచ్చింది ఇక్కడ. మీరు కూడా చూడండి, వీడియోలో చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది.
అన్నిటి మీద మనకి డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. 50%, 40%, 30% అలాగా 10-20% నుంచి స్టార్ట్ అనుకుంటా. అన్నిటి మీద డ్రెస్సెస్ మీద కూడా డిస్కౌంట్ ఉంది. డ్రెస్సెస్ మీద అయితే 50% వరకు నేను చూశాను డిస్కౌంట్స్ ఉన్నవి. ఇందులో నేను మ్యాక్సిమం కవర్ చేయగలిగాను. చూడండి, తప్పకుండా స్కిప్ చేయకుండాను. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి. లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో ఎవరు వెళ్ళారు, ఎలా ఉంది, మీ ఒపీనియన్ కూడా ఇక్కడ షేర్ చేయండి.